పుణ్యక్షేత్రంలోని పెదకోనేటి కథ మళ్లీ మొదటికొచ్చింది. శిథిలావస్థలో దర్శనమిస్తోంది. వీక్షిద్దాం నేటి దృశ్యం. మంగళగిరి పుణ్యక్షేత్రంలో పట్టణ నడిబొడ్డున ఉన్న పెదకోనేటి పరిస్థితి దయనీయంగా మారింది. గత ప్రభుత్వంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఒక ప్రణాళికాబద్ధంగా అవి జరగకపోవడంతో జలను ఆపలేకపోయారు. దీంతో ఇప్పుడు కోనేటిలో నీరు దాదాపు పై వరకు వచ్చేసింది. పిచ్చి మొక్కలతో కూడిన ప్రహరీ గోడలతో ఒక అపరిశుభ్ర వాతావరణంలో ఇప్పుడు పెదకోనేరు ఉంది. త్వరలోనే మంగళగిరి తిరునాళ్లు రానున్నాయి. ఆనాటికైనా ఇక్కడ శానిటేషన్ వగైరా పనులు చేపడితే ఒక పద్ధతిగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వం మారింది. ఒక డాషింగ్ నేచర్ కలిగిన ఇక్కడి ఎమ్మెల్యే నారా లోకేష్ మంత్రిగా మాత్రమే కాకుండా ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఈ పెదకోనేటిని పునరుద్ధరించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.